శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 76 నుండి 80వ శ్లోకం వరకు. హర క్రోధజ్వాలా వళివిరవలీఢేనవపుషా గభీరే తేనాభి సరసి కృతసంగో మనసి జహా समुत्तस्तौ तस्मादचलतनयी धूमलतिका जनस्तां जानीते तव जननि रोमावलिरितिः. అమ్మా పర్వతరాజకుమారి, మన్మధుడు పరమశివుని కోపాగ్ని కీర్ణలతో దహింపబడిన శరీరంతో నీ యొక్క లోతైన నాభి మడువున దూకి తన్ని తాను కాపాడుకున్నాడు. కాలుతున్న వాని శరీరము చల్లారుట చేత వెడలిన పొగతీగ బయలుపడగా దానిని నీ యొక్క నూగూరు ప్రాంతంగా కనపడుతుంది కదమ్మా. యది తత్కాళిందీ తనుతరతరంగా కృతి శివే కృతే మధ్యే కించి జనని తవ యద్భాతి సుధియాం విమద్ధాధన్యోన్యం కుచకలసయోరంతరంగతం తనూభూతం యోమా ప్రవిశదివనాభిం కుహరిణీ. అమ్మా భవాని, యమునా తరంగము వలె సన్ననైన నీ నడుమునందు కొలిదిగా ఉన్న నూగూరు కలసముల వంటి స్తనముల నడుమ వాణి ఎరపిడిచి మిగుల సన్నమే బిలము వంటి నాభిని చొచ్చినట్లుగా పండితులు ఊహించుచున్నారమ్మా. స్థిరో గంగావర్త సనముకుళరోమావళిలతా కళావాలం కుండం కుసుమసరతేజోహుతభుజః రతేర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే బిలద్వారం సిద్ధిర్గిరిసనయనానాం విజయతే. అమ్మా ఓ గిరిసుత, నీ యొక్క నాభిస్థానము స్థిరమైన గంగా నది యొక్క సుడిగుండంగాను మొగ్గల వంటి కుచములకు నూగారు అనుడు తీగకు పాదుగాను మన్మధుని తేజస్సు అనుడి అగ్నికి హోమగుండంగాను రతీదేవికి విలాస మందిరంగాను ఈశ్వరుని నేత్రముల తపస్సిద్ధికి గుహాముఖంగాను ఉండి ఇది ఇదియా అని ఊహించ నలవి కానిదే అలరారుతుందమ్మా. నిసర్గక్షీణస్య స్తనతటభరేణాక్లమజుషో నమన్మూర్తిర్నారి తిలకసనకైశ్రుత్యత ఇవాం చిరంతే మధ్యస్య త్రుటితటినీ తీరతరుణాం సమావస్తస్తేమ్లో భవతు కుశలం శైలతనయే. అమ్మా ఓ నారీ తిలకమైన హిమగిరి పుత్రిక, జగజ్జన్ని స్వభావ సిద్ధంగా సన్నగా ఉన్నదియు కుచముల బరువులచే కొద్దిగా వంగి ఉన్నదియు ఒడ్డు విరిగిన ఏటిగట్టుతో పోల్చదగిన స్థితిలో స్థిరంగా ఉన్న వృక్షము వలనను నిలకడగా ఉన్న నీ నడుమునకు శాశ్వతంగా క్షేమము కలుగుగాక. కుచో సద్యసీద్యతటఘటితాకోర్పాసభిదురో కషంతో దోర్మూలే కనకకలసాభౌ కలయతా తవ త్రాతుం భంగా దళమితి వలగ్న్యం తనుభువా త్రిధానద్ధం దేవి త్రివళిలవలీవల్లిభిరివః.
అమ్మ చెమటకు తడిసిన రవికను అంటుకొని పీగుల్చటానికి సిద్ధంగా ఉన్నవియు బాహుమూలములను ఒరుసుచున్నవిను సువర్ణ కుంభకాంతి కలిగినట్టివియు అయిన నీ స్తనములను నిర్మించు మన్మధుని చేత ఈ స్తనముల బరువునకు నడుమునకు అపాయము అందుకుండుటకై ఏలకి తీగలచే ఈ 3 పేటలుగా బిగించినట్లు ఉదరంపై 3 మడతలు గోచరమవుతున్నాయి తల్లి. సర్వం శ్రీమాతృచరణారవిందార్పణమస్తు. తర్వాత శ్లోకంలో తర్వాత వీడియోలో విందాము.